హాయ్ అండి. ఈరోజైతే ఎండు చేపల కర్రీ వండుతున్నాను. ఎండు చేపలు కాదు, ఇవి ఏంటంటే కడ్డీస్ కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి, కాల్చుకొని వేడి వాటర్లో పెట్టుకోవాలి. ఎండు చేప, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ, శనగపప్పు అన్నీ కలిపి కర్రీ వండుతున్నాను. నూనె పెట్టేశాను, నూనె హీట్ అవుతుంది. ఇంకా మనం పోపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు, కదండి, ఇట్లా ఫ్రై అయిపోవాలి. నీళ్ళు పెట్టాను, కొంచెం నీళ్ళు వాటర్లో తీసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. పసుపు, నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, వేసేసానండి. మర్చిపోయాను, అందుకనే వీడియో తీస్తున్నాను. శనగపప్పు వేయడం స్కిప్ అయిపోయింది అది. ఓకే, ఇవన్నీ 2 చేపలు వేడి నీళ్ళు పెట్టేసాను. వేడి నీళ్ళు పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. ఇలా ఉసుకి ఏమైనా వచ్చేస్తుంది. తీసి పక్కన పెట్టుకో. కర్రీలో వేసుకుందాం మనం దీన్ని. వాటర్ అంతా డ్రై చూడండి. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రై అవ్వడిద్దాం. తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. చాలా బాగుంటుందండి కర్రీ. చూసారా, ఇందులో ఆయిల్ చూడట్లు వస్తుంది. కత్తిక్కుని అల్లం పెట్టేసుకున్నాం. ఏ కర్రీలైనా అల్లం పేస్ట్ వేసుకుంటేనే కర్రీ హైలైట్ అండి. మిక్స్ అయితే ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇట్లాంటిలో, చికెన్ వీళ్ళు కూడా అసలు అల్లం పేస్ట్ లేకపోతేనే టేస్టే ఉండదు. అంతే కదా, మంచి టేస్ట్ ఇస్తుంది. దోసకాయ వేసుకుందాం. కలుపుకుంటే టమాటా కూడా వేసుకున్నానండి. ఇప్పుడే టమాటా దోసకాయ తొందర మగ్గుద్ది కాబట్టి టమాటా కలిపి ఇక మగ్గిస్తున్నాను కర్రీ. ఇలా తొందర మగ్గుద్ది. మరి ఈ తొందరగా ఉడికే టమాటా ఉడకపోయినా మళ్ళీ దోసకాయ ఉడికి మెత్తగా బాగుండదు. ఈ రెండు కలిపి అయితే కర్రీ ఇట్లా ఒక్కసారి పెట్టేస్తే బాగుంటుంది. తొందర ఉడుకుద్ది కూడా. అట్లనే టమాటాలో గ్రేవింగ్ వస్తుంది కదా, వాటర్. ఓకే, ఇప్పుడు మనం మూత తీసి ఎట్లా ఉందో చూద్దాం. కర్రీ ఉప్పు వేసుకున్నాను చూడలేదు. మరి మా గిన్నెలో ఉప్పు వేద్దాం. ఉల్లగడ్డ, ఉప్పు,
మీరు తగినంత మీరు వేసుకోండి. తర్వాత ఉప్పు టేస్ట్ చూద్దాం. మూత పెట్టుకుని కలుపుకొని మూత పెట్టుకుందాం. కర్రీ ఒకసారి వండుకొని తినండి, చాలా బాగుంటుంది. చూడండి, కారం వేసుకుందాం. ముక్క కూడా మంచిగా ఉప్పింది, దోసకాయ ముక్కలు. వన్ స్పూన్ కారం తినేవాళ్ళు కారం చూసి చేసుకోండి. మేము కొద్దిగా కారం తింటాం, పచ్చిమిర్చి వేసిన కొద్దిగా కారం తింటామండి. కారం ఉండాల్సిందే, కారం లేకపోతే మన ముద్ద దిగదు, స్పైసీగా ఉండాలి. పొంగవే అంటే ఏది పొంగుద్దండి? పాలు పొంగుదు. వద్దంటే వద్దన్న పాలు పొంగుతూనే ఉంటుంది. అది గింతంతే ఉన్నా పైకి వస్తుంది బాగా. ఇప్పుడు కొద్ది ధనియా పౌడర్ వేసుకుందాం. ఈ పసుపు ఏంటో అసలు, పసుపు ఒక స్పూన్ వేసిన పసుపు లెక్క కనిపించట్లేదు. పసుపు లెక్కనే లేదండి మాదైతే. ఈసారి చిన్న షాప్లో తీసుకున్న పసుపు కలరే కనిపించట్లేదు. ఏ మాయను ఏమో. కర్రీ అయితే అయిపోయింది. పాలు చూడండి ఇట్లా పొంగుతుంది. బాయ్ పాలు. కర్రీ ఓకే అండి. బాయ్ గాయ్స్. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేసుకునే వాళ్ళు షేర్ చేయండి, మీ వాళ్ళు కూడా పంపండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి. ఓకే బాయ్. ఒక 2 minutes ఉంచితే కొత్తిమీర మంచి కూరకంత పట్టుకుంటుంది, బాగుంటుంది. ఓకే బాయ్ గాయ్స్.